Are you Mr. David? Yes, I am David. Welcome, Mr. David. Welcome. I am Superintendent of Police Jagannath. Glad to meet you, Mr. Jagannath. మీ పేరు ఎన్నోసార్లు విన్నాను. ఇంటర్నేషనల్ పోలీస్ సర్కిల్స్లో మీరంటే ఎంతో గౌరవం ఉంది. Thank you, Mr. David. This is Inspector Verma. ఈ కేసులో నాతో పనిచేస్తున్నాడు. Glad to meet you. Thank you. Sir, meeting timing. నేను ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్గా అనేక దేశాల్లో పనిచేశాను. కానీ ఇండియాలో పనిచేయటం ఇదే మొదటిసారి. మీ అందరి సహకారంతో నా విధిని నేను విజయవంతంగా నిర్వర్తించగలననే నమ్మకం నాకు. ఎస్ మిస్టర్ డేవిడ్, మా డిపార్ట్మెంట్ పూర్తి సహకారం మీకు లభిస్తుందని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంతమంది ప్రముఖమైన స్మగ్లర్స్ లిస్ట్ తీసుకొచ్చాను. వీళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. వెండి, బంగారం, డైమండ్స్ ఇలాంటివన్నీ స్మగిల్ చేస్తుంటారు. వీళ్ళ మీద చాలా దేశాల్లో వారెంట్స్ ఉన్నాయి. వీళ్లలో కొందరు అనేకసార్లు పట్టుబడ్డారు కూడా. కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేక కోర్టు కేసుల నుంచి తప్పించుకుని బయటపడ్డారు. మా ఇంటర్నేషనల్ పోలీసులకనే సమాచారం బట్టి వీళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వీళ్ళని గురించి మీరేమైనా సమాచారం సేకరించారా ఎస్పీ గారు? ఎస్ మిస్టర్ డేవిడ్, చాలా సమాచారం సేకరించాం. కానీ తగిన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అరెస్ట్ చేయలేకపోయాం. ఇదివరలో మా డిపార్ట్మెంట్ తరఫున 2 ఇన్ఫార్మర్స్ నియోగించాం. కానీ వాళ్ళు ఎలా పసిగట్టారో వాళ్ళిద్దరిని చంపేశారు. మళ్ళీ ఇటీవలే ప్రతాప్, రమేష్ అనే 2 ఇన్ఫార్మర్స్ నియోగించాం. 2 అప్పుడే వాళ్ళలో చేరిపోయారు. వాళ్ళ ద్వారా కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుందనే ఆశిస్తున్నాం. ప్రతాప్, రమేష్ నమ్మకమైన వాళ్ళేనా? చాలా నమ్మకమైన వాళ్ళు. గుడ్. ఈ స్మగ్లర్స్ గ్యాంగ్లో కొందరి పేర్లు మాకు అందినాయి, చదువుతాను. శంకర్, శంభు, చలపతి, అనిత, నాగు, అనిల్. వీళ్ళందరికంటే ఘటికుడు, సాహసి, డేర్ డెవిల్ యుగంధర్. యుగంధర్, ఏమిటిది? ప్రతాప్ని ఎందుకు చంపావు? వాట్? ఎస్, వాడు పోలీసుల మనిషి. వాడి బూటు, నడక నాకు నచ్చలేదు. రమేష్, వాడి పాదాల దగ్గరికి వెళ్ళు. కుడి బూటు మడం విప్పు. అందులో ఏముందో చూడు. ఇందులో ఏదో కాగితం ఉంది. గెట్ ఇట్ హియర్. చూడు, వీడు మన సమాచారం పోలీసులకు అందజేస్తున్నాడు. బాస్టర్డ్. హలో, పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఏమిటయ్యా మరి ఇంత సన్నాసుల్ని పంపుతున్నారు? ఆ పంపే వాళ్ళను కాస్త మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళని చూచి పంపండి. వాట్? అంటే మీ ఇన్ఫార్మర్ ప్రతాప్ని నేను ఇప్పుడే కాల్చి చంపాను. కర్మకు సిద్ధం చేయండి. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నువ్వు అంతకంటే సన్నాసివి. వాడికంటే వీడు మేధావి. నా పేరు అడుగుతున్నాడు. మై స్వీటీ, వీడికి నా పేరు చెప్పు. హలో, హీస్ మై స్వీట్ హార్ట్. మిస్టర్ జగన్నాథ్, ప్రతాప్ పోలీస్ ఇన్ఫార్మర్ అని వాళ్ళంత తేలిగ్గా ఎలా పసిగట్టారంటారు? అంటే మీ ఉద్దేశం మా డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే? అలానూ కావచ్చు, లేక వాళ్ళ మనిషి ఎవరైనా మన డిపార్ట్మెంట్లో చేరుండొచ్చు. వెరీ గుడ్. వాచ్ చాలా బాగుంది. ఎంత కొన్నారు? నేను కొనలేదు, ఒక ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడు. ఐ సీ. తెలీదు, నువ్వు ఊరుకో కామని. అవునులే, నేను చెప్తే నువ్వు వినవు. అందుకే హాస్టల్కి ఫోన్ చేసి జైన్ రమ్మన్నాను. జయ, వచ్చేసావా? నేను చెప్తే వింటలేదు. నువ్వైనా మీ అన్నయ్యకి నచ్చ చెప్పు. అన్నయ్య, ఈ స్మగ్లర్ గ్యాంగ్తో సాహసం మానేస్తావా లేదా? అసలు సంగతి నీకు తెలియజేయ. వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళతో స్నేహం ప్రమాదం అని నాకు తెలుసు. తెలిసే ఈ పాడు పనులు చేస్తున్నావు అనమాట. తప్పదు మరి. ఏ అంత ప్రాణం మీదకేమొచ్చింది? జయ, అమ్మ పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయింది. నీకు బాగా చదువు చెప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం నా కనీస కర్తవ్యం.
అందుకు డబ్బు అవసరం. ఈ పాప సొమ్ముతో నువ్వు చెప్పించే చదువు చేసే పెళ్లి నాకు అక్కర్లేదు. ఈ గ్యాంగ్ తో వెంటనే నువ్వు తెగతెంపులు చేసుకుంటావా? సరే, లేదా నాకు ఈ చదువు వద్దు, పెళ్లి వద్దు. అలా నిష్ఠూరంగా మాట్లాడుకు చేయ. వాళ్ళతో తెగదెంపులు చేసుకోవడం అంత తేలిక కాదు. వాళ్ళను బ్రతకనివ్వరు. ముఖ్యంగా యుగంధర్ సంగతి నీకు తెలియదు. వాడి పగ పావు పగ. అయితే కామినీతో ఈ దేశం వదిలి దుబాయ్ వెళ్ళిపో. ఆమె అన్ని ఆశలు నీ మీదే పెట్టుకునుంది. అక్కడ పెళ్లి చేసుకుని ఏదో ఒక బ్రతుకు తెరు చూసుకుని హాయిగా బ్రతకండి. అవును రమేష్, జై చెప్పినట్టు చేద్దాం. అన్నయ్య, నువ్వు ఒప్పుకుని తీరాలి, లేకపోతే నా మీద ఒట్టు. జయ, ప్లీజ్ ఒప్పుకో అన్నయ్య. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీ ఇద్దరికి ప్లేన్ టికెట్స్ తీసుకొస్తాను. కమ్మి నాతో రా. యుగంధర్, ఇంత బహిరంగంగా ఈ హోటల్లో తిరుగుతున్నావు. ఇట్స్ వెరీ రిస్కీ. మరేం భయం లేదు. అయినా నువ్వు చాలా గడివు. అసలు సంగతి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రమేష్ లేదు, వాడు పోలీసుల మనిషి. ఎవరు? యుగంధర్. యుగంధరా? ఏర్పడిపోయి అర్జెంట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జయ. ఒక విధంగా మీ అన్నయ్య మరణానికి కొంతవరకు కారకుండి నేను. ఊరుకోండమ్మా, ఊరుకోండి. రమేష్ గురించి మనమంతా గర్వపడాలి. సంఘ విద్రోహుల్ని పట్టించి సంఘానికి సేవ చేసే ప్రయత్నంలో ప్రాణాలు వదిలాడు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. యుగంధర్, నీ పేరేమిటన్నావు? సోనియా. సోనియా, నైస్. ఈ హోటల్లో చేరన్నాళ్ళు ఏంటన్నావు? చేరి నెల రోజులైంది. ఆహా, అయితే ఈ హోటల్కి వచ్చిన వాళ్ళందరితోనూ నీకిదే పనా? లేదు, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో ఏమనిపిస్తోంది? ఎప్పుడూ మీ కౌగిట్లో ఉండిపోవాలని, నా సర్వం మీకు అర్పించాలని. ఆగు ఆగు, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది చెప్పనా? పరమ రోత అనిపిస్తోంది. ఆడవాళ్ళంటే మీకు అసహ్యమా? అందరూ ఆడవాళ్ళంటే కాదు, నీలాంటి శంఖిణీ జాతి వాళ్ళంటేనే. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నా. ఇంకో పెగ్గివనా? అక్కర్లేదు, ఇవాళ వెళ్ళి రేపు రా. హలో, ఎస్పీ గారా? నేను కామినిని మాట్లాడుతున్నాను. యుగంధర్ ఇక్కడే ఉన్నాడు, హోటల్ బ్లూ బర్డ్. మీరు వెంటనే రావాలి. అతడు ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఏమిటప్పా అంత కంగారు? వచ్చేస్తాను, ఒక అరగంటలో వస్తాను. ఇక్కడ చాలా పనుంది. అలాగే, ఓకే. మా అత్త నేను ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయితే చాలు, ఒకటే కంగారు పడిపోతుంది. I see.
పోనీ ఓ పని చేస్తావా? ఏమిటి? చేస్తావా? రేపు నువ్వు వచ్చేటప్పుడు మీ అత్తను కూడా వెంట పెట్టుకురా. వాట్? ఎస్.